మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. అన్ని లగ్నాలు ఒక ఎత్తు అయితే, ధనస్సు లగ్నం విషయంలో, వివాహం విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఏమిటంటే ఆ కేర్ అంటే, ఇక్కడ ప్రధానంగా వీరికి గనక అంటే సహజంగా చూసుకుంటే ధనుర్లగ్నానికి లగ్నాధిపతి గురువు, సప్తమాధిపతి బుధుడు అవుతాడు. ఈ సప్తమాధిపతి లగ్నాధిపతి బాగున్నారు, ఫైన్. కానీ వీళ్ళకి ప్రత్యేకంగా శుక్రుడు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ధనుర్లగ్నానికి. ఎందుకు అంటే, షష్టమాధిపత్యం శుక్రుడికి వస్తుంది, లాభాధిపత్యం శుక్రుడికి వస్తుంది. అంటే ఏమిటి? సప్తమాత్ వ్యయభావము, 12వ నుంచి వ్యయభావం వస్తుంది. అంటే ఇక్కడ ఆధిపత్య పాప అవుతాడు ఈ లగ్నానికి. ఆధిపత్య పాప అయినప్పుడు ఏమవుతుందంటే, ఇది వివాహం విషయంలో ధనులగ్నంలో జన్మించామండి, శుక్రదశ వస్తుంది, ఖచ్చితంగా వారు అర్క వివాహం చేసుకోవాల్సిందే. పురుషులైతే, స్త్రీలైతే కుంభ వివాహం చేయాల్సిందే. ఎక్కడో 1,00,000 జాతకాలు ఒక జాతకానికి మిస్ అవుతుంది, డిస్టర్బెన్స్ లేకుండా. ఇది ఇలా ఉంది, వెంటనే అది చేయించుకొని క్లియర్ చేసుకోండి, తప్పేం లేదు. అలాగే లేదు, నాకు అవన్నీ తెలియదండి, పాపం మేము చేయించుకోలేము, మాకు స్తోమత బాగాలేదు, మాకు ఉన్న దాంట్లోనే ఇదంతా మళ్ళీ ఆ వివాహాలు, ఈ వివాహాలు, ఆ పరిహారాలు, ఈ పరిహారాలు ఏం చేస్తామంటే, చాలా సింపుల్. అమ్మవారి పాదాలు ఆశ్రయించండి. భగవత్ పాదాలు కనుక ఆశ్రయించినట్లయితే ఆయనే చూసుకుంటాడు. శరణాగతి, అమ్మ నాకు ఇవేమీ తెలియదు, నువ్వే కాపాడాలని పట్టుకోండి. అమ్మవారి పాదాలతో పట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి, చాలు. శరణాగతి కనుక చేశారు అంటే ఏమీ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. లేదండి మేము చేయించుకోగలము, చక్కగా చేయించుకోండి. అయితే శుక్రదశ వచ్చింది ధనుర్లగ్నానికి, చాలా కేర్గా ఉండాలి. ఎందుకు? ఏదో గొడవలు వస్తూ ఉంటాయి అక్కడ, రెండవ వివాహం వైపు దారితీస్తూ ఉంటుంది. ఇంకా జాతకంలో కనుక రెండవ వివాహ యోగం ఉంది, ఇంకా ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి అర్క వివాహము లేదా కుంభ వివాహము, దానికి కదిలీ వివాహం కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ దీంతో పాటు సప్తమాధిపతి బుధుడు ఎలా ఉన్నాడు, లగ్నాధిపతి గురువు ఎలా ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యని సఖ్యత కనుక కుదిరింది, ఇద్దరు చక్కగా ఒక టీచర్ స్టూడెంట్ లాగా చక్కగా ఒకరికొకరు నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటారు, వీళ్ళు సఖ్యత కనుక బాగుంటాయి. దీంతో పాటు పంచమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు యొక్క స్థితి కూడా చూసుకోవాలి. పంచమ వ్యయాధిపతి కుజుడు కనుక బాగున్నాడు అంటే సంతానము తొందరగా కలుగుతుంది. ఇద్దరికి కనుక పంచమాధిపతులు కలిస్తే, వ్యయాధిపతి కుజుడు కూడా కలిస్తే ఇద్దరి మధ్యన కంపాటబిలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే కుజుడు కనుక పాడయ్యాడా, రకరకాల గొడవలు అవుతాయండి. ఇంకా అంటే ప్రతి చిన్న విషయానికి గొడవ అయిపోతూ ఉంటుంది. ధనులగ్నం కనుక కుజుడు పాడయ్యాడు, కుజుడు అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు వివాహ జీవితానికి అంటే, ఆఖరికి భర్త పార్కింగ్ చేసేటప్పుడు కారు కొంచెం సరిగ్గా పెట్టకపోయినా గొడవ చేస్తుంది భార్య. అదేవిధంగా భార్య టీ ఇస్తూ, అరే ఆయన ఏదో పేపర్ చదువుకుంటున్నాడు కదా అని అక్కడ టేబుల్ మీద పెట్టిన గొడవ అయిపోద్ది. అంటే ఏమిటంటే తెలియని ఈగో, తెలియని గొడవలు ఇట్లాంటిది ఇస్తుంటాడు. మార్స్ అక్కడ 12వ స్థానానికి పాడే అంటే ఏమిటి? పంచమాధిపతి బుద్ధి. దేని గురించి నేను గొడవ పడాలి, దేని గురించి గొడవ పడకూడదు అనేటువంటి దాన్ని అక్కడ అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటాడు అనమాట, ఆ గ్రహం యొక్క ప్రభావం. అలాగే కుటుంబాధిపతి శని కూడా కనెక్ట్ అయితే
ఇద్దరు శని అంటే ఈ అబ్బాయి జాతకంలో లేదా అమ్మాయి జాతకంలో ఉన్న శని వాళ్ళ జాతకంలో ఉన్న రెండవ అధిపతి రెండవ కారకత్వం ఇచ్చే గ్రహము కనెక్ట్ అయ్యారంటే అన్ని విధాలా బాగుంటుంది. అలా కాదండి మాకు వివాహమే అవ్వట్లేదండి, శుక్రుడు పాడైపోయాడు, బుధుడు పాడైపోయాడు అనుకుంటే చెప్పేది ఒకటే, మీరు నవగ్రహాల్లో శుక్ర బుధ కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దాంతోపాటు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః చేసుకోండి, వివాహం అయితే తీరుతుంది. రోజు 40 నిమిషాలు అమ్మవారిని శరణాగతి చేసి, అమ్మ నాకు ఇవన్నీ తెలియదు, నేను నీ పాదాలు పట్టుకున్నాను, నాకు చేయండి చేస్తాను. ఏమి పెద్ద పెద్ద పూజలు హోమాలు జపాలు ఏం అక్కర్లేదు, డబ్బులు లేవంటే. లేదండి మాకు వివాహం అయింది కానీ గొడవలు అయిపోతున్నాయి, మీరు చెప్పినట్టే ధనుర్లగ్నం శుక్రదశ నడుస్తుంది, విడిపోయేలాగా ఉన్నాం పరిస్థితి, మాకు విడిపోవాలని లేదు, మేము కలిసి ఉండాలని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, అదేమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఆఖరిలో ఇంకేమేమి చూసుకోవాలో చెప్తానన్నాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అయ్యారు చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిసి ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట. అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చీర బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చీర మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటే నేను ఆనందింపజేసేలా చేస్తాను. అంటే ఏంటి, శుక్రకుజులు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది. ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కుకారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడు అయిన బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకరు చెప్పేది ఒకరు వింటారు. కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు, అర్థం కాదు ఈ బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడాల్సింది గురువు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ కూడా బాగుందనుకోండి, వీరిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలికి ఇస్తూ ఉంటుందన్నమాట, ఆ రకంగా. అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే, ఇద్దరికి శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు కేతువు,
అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది? రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి, మోక్ష సంబంధంగా అంటే ఏంటి? స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది, ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి, కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి, ఈ రకంగా చూడాలి. కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయ లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను, ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.